Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Banu's Bonsai Passion. Your Banu this side. ఈరోజు మనం ఒక బాన్సాయికి థిక్ ట్రంక్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఆ థిక్ ట్రంక్ మనం తెప్పించుకోవడానికి అంటే ఇంత హ్యూజ్ ట్రంక్ మనం డెవలప్ చేసుకోవడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి అండ్ ఏ ప్రికాషన్స్ యూస్ చేయడం వల్ల ఆ ట్రంక్స్ అనేది బాగా థిక్గా అవుతుంది అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోయేది బోగన్విలియా యొక్క ట్రంక్ లైన్ గురించి. ఎందుకంటే బోగన్విలియా ట్రంక్ లైన్ అనేది మనకి చూడడానికి చాలా ఇది బోగన్విలియా ప్లాంట్, బోగన్విలియా బాన్సాయ్. సో ఇది చూడడానికి ఎంత థిక్గా ఉందో మీరు చూసారు కదా, చాలా స్టౌట్గా, చాలా లైక్ హెవీగా ఒక మ్యాసివ్ ట్రంక్ అనేది లైన్ అనేది మీరు చూడొచ్చు. అంటే ఒక వైల్డ్ స్పీసీస్, ఇది వైల్డ్ స్పీసీస్ కాబట్టి మనకి చాలా తొందరగానే ఒక లార్జ్ హ్యూజ్ ట్రంక్ అనేది మనం దీని నుంచి తెప్పించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ ఉంది, దీనికి ఒక 15 years పైనే ఉంటాయి. నా దగ్గర నుంచే ఇది దగ్గరగా ఇంచుమించుగా 10 years నుంచి గ్రో అవుతుంది. సో మనం ఇలాగా మంచిగా ఒక లైక్ వేరే ఏదో ఏ ఫైకస్ స్పీసీస్ కానీ వేరే కానీ సేమ్ ఈ టైప్లోనే మనకి రీచ్ అవుతాయి, కానీ ఇది వాటికన్నా కొంచెం టఫెస్ట్ స్పీసీస్, అంటే ఏ కండిషన్లో ఉన్నా కానీ గ్రో అవ్వగలదు. దాని ట్రంక్ థిక్నెస్ అనేది దాని యొక్క ఆ ప్లాంట్ యొక్క ఏజ్ బట్టి ఉంటుంది. మనం ఒక హ్యూజ్ ప్లాంట్ని కంప్లీట్ గ్రో అయిన ప్లాంట్ని మనము ఒక పాట్లో పెట్టుకుని గ్రో చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లాంట్ని గ్రో చేసుకుంటూ మనం దాన్ని బాన్సాయ్ షేప్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ థిక్ ట్రంక్ చూస్తున్నారు కదా, దీనికి నియర్లీ 15 years పైనే ఉంటుంది ఈ ట్రంక్ లైన్ రావడానికి. చాలా లైక్ హ్యూజ్ థిక్ ట్రంక్ ఇది. నా బాన్సాయ్స్లో అన్నింటికన్నా థిక్ ట్రంక్ బాన్సాయ్ అంటే ఇదే. సో ఇలాంటి ఒక ట్రంక్ లైన్ రావడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ప్లాంట్ని గ్రౌండ్లో పెంచాలి. గ్రౌండ్లో మీరు పాట్లో ఇంత ట్రంక్ థిక్నెస్ అనేది రావడానికి ఎన్నో డెకేడ్స్ పట్టిద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా థిక్నెస్ ట్రంక్ రావాలనుకుంటే మీరు దాన్ని గ్రౌండ్లో గ్రో చేయడం అనేది చాలా బెస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి దాని యొక్క బ్రాంచెస్ అనేది మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోవడం వల్ల బాన్సాయ్ షేప్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఆ బాన్సాయ్కి థిక్ ట్రంక్ కావాలనుకుంటే మనం ఆ బ్రాంచెస్ని కంప్లీట్గా దాని యొక్క ఫుల్ పొటెన్షియల్తో గ్రో అవ్వాలి. ఎప్పుడైతే మనం ఇలాగ బ్రాంచెస్ యొక్క వెయిట్ బట్టి కూడా ట్రంక్ థిక్నెస్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ మీరు గమనించినట్టయితే ఇట్లాగా కింద మనకు వచ్చిన ఈ బ్రాంచెస్ని మనం వెంటనే రిమూవ్ చేసుకోకూడదు. వై? బికాస్ వీటి వల్ల ట్రంక్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ఏదైనా మీ దగ్గర ట్రంక్ లైక్ నియర్గా వచ్చిన ఏదైనా ఒక బ్రాంచ్ ఉంటే దాన్ని వెంటనే రిమూవ్ చేసేయకండి. కొంచెం దాన్ని గ్రో అవనివ్వండి. కొంచెం ఈ టైప్ లావ్ వచ్చేదాకా దాన్ని గ్రో అవనిస్తే దానివల్ల ట్రంక్ థిక్నెస్ అనేది చాలా పెరుగుతుంది. నెక్స్ట్ గ్రౌండ్ కాంటాక్ట్ చెప్పే కదా మీకు ఆల్రెడీ. వన్స్ గ్రౌండ్లో వేర్లు వెళ్ళిపోయాయంటే మనం దానికి ఏ మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన పని లేదు. అదొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ ఏంటంటే, ట్రంక్కి మనం కావాలంటే ఇక్కడ ఈ రీజియన్లో సమ్ నాచెస్ అంటే నాట్లు అంటే కత్తితో ఇలా మనం పొడిచినా సరే ఆ యొక్క వూండ్స్ అవి ట్రంక్ థిక్నెస్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి. అంటే అలా పడడం వల్ల మనకు అక్కడ వూండ్ కింద ఏర్పడుతుంది కదా, అలా వూండ్ కింద ఏర్పడినప్పుడు కూడా మనకి ట్రంక్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. లార్జ్ ట్రంక్ ఇక్కడ చూసారు కదా ఎంత హ్యూజ్గా ఉందో. ఇలాంటి ట్రంక్ అనేది మనకి చాలా షార్ట్ టైం పీరియడ్లోనే మనం చేసుకోవచ్చు. అది కూడా మెయిన్ పాయింట్, మీరు పాట్లో పెంచితే ఏ బాన్సాయ్ కూడా మీకు ఇన్ టైంలో గ్రో కాదు. అసలు మీకు చాలా ఇయర్స్ డెకేడ్స్ పట్టేసిద్ది ఇంత లావు ట్రంక్ ఇవన్నీ రావాలంటే. సో మీరు ఒకవేళ పాట్లో పెంచినా గ్రౌండ్ కాంటాక్ట్ ఉండేలా చూసుకోండి. మీ పాయింట్ నేను మళ్ళీ ఎందుకు రేస్ చేస్తున్నానంటే, మీరు ఎంత ఫాస్ట్గా దాన్ని గ్రో చేయాలనుకున్నా పాట్లో అయితే అది అసాధ్యం. అది యాక్చువల్గా గ్రౌండ్లో దాన్ని నేచురల్గా గ్రో అవుతేనే అది అనేది సాధ్యమవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక బోగన్విలియాని ఒక బెస్ట్ బిగినర్ బాన్సాయ్ కింద సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.